Morning all. Today we are discussing about the next topics in the unit 2, isoquant. So already we are discussing about isoquants previous, but just I remind you again in this topic also it is very important. That's why I am discussing once again. Okay, so isoquant means that is nothing but equal quantities. Already I am discussed this thing. So there is equal quantity. Isoquant means equal quantity. Okay, so iso means quantity, iso means equal, and quant means quantity, equal quantity. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీరు 2 వేరియబుల్ ప్రొడక్షన్ ఫంక్షన్గా దీన్ని మనం ట్రీట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం 2 ఫ్యాక్టర్స్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాం. వాటిల్లో మొదటిది లేబరు, రెండవది క్యాపిటల్. ఈ రెండింటిని మాత్రమే మనం తీసుకోవడం జరిగింది. ఈ రెండిట్లో ఐసోక్వాంట్ ఫంక్షన్లో మనం ఈ రెండింటిని తీసుకుని మనం ఈ రెండిట్లో వచ్చినటువంటి చేంజెస్కి అనుగుణంగా మనకు ఈ క్వాంటిటీలో, అవుట్పుట్ క్వాంటిటీలో ఏ మేరకు చేంజెస్ వస్తున్నాయనేది మనం దీంట్లో చూడటం అనేది జరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే మనం ల్యాండ్, క్యాపిటల్ అనే 2 ఫ్యాక్టర్స్ని తీసుకుని, ప్రొడక్షన్ ఫంక్షన్లో 2 ఫ్యాక్టర్స్ తీసుకుని ఆ రెండింటి యొక్క కాంబినేషన్ అంటే లేబర్ని ఇంక్రీజ్ చేస్తూ మనం క్యాపిటల్ని తగ్గించడం, అదేవిధంగా క్యాపిటల్ని పెంచుతూ ఉండడం, అదేవిధంగా లేబర్ని తగ్గించడం అనే కాంబినేషన్స్ని మనం డిఫరెంట్ కాంబినేషన్, ఎన్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్, ఇక్కడ లిమిటేషన్ ఏం లేదు, ఎన్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ తీసుకోవచ్చు. ఆ ఎన్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్లో మీరు అవుట్పుట్ అనేది, క్వాంటిటీ అనేది ఏ స్థాయిలో ఉంటుందనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? అంటే దీని అర్థం ఏంటంటే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఫిక్స్డ్. అంటే సపోజ్ ఒక 200 యూనిట్స్ దగ్గర మనం ఫిక్స్ చేసుకుంటే ఆ 200 యూనిట్స్ మనం ఆ టైంలో మనం పూర్తి చేయాలి అని అంటే మనకు ఎంత లేబర్ కావాలి, ఎంత క్యాపిటల్ కావాలి. అంటే లేబర్ని తగ్గిస్తే క్యాపిటల్ ఎంత కావాల్సి వస్తుంది, క్యాపిటల్ని తగ్గిస్తే లేబర్ ఎంత కావాల్సి వస్తుంది అనేది వీఆర్ ర్యాండమ్లీ చెకింగ్ విత్ ద యూజ్ ఆఫ్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇన్ ద isoquant. ఓకేనా? అర్థమైందండి. సో ఏ ఫ్యామిలీ ఆఫ్ ఐసో ప్రోడక్ట్ కర్వ్స్ ఆర్ isoquants ఆర్ ప్రొడక్షన్ డిఫరెన్సెస్ కర్వ్స్ కెన్ రిప్రజెంట్ ఏ ప్రొడక్షన్ ఫంక్షన్ విత్ 2 వేరియబుల్ ఇన్పుట్స్. సో ఈ ఐసో ప్రోడక్ట్ అన్న ఐసోక్వాంట్ అన్న ఇక్కడ ఒకటిగానే చూడొచ్చు. ఇట్ ఈజ్ ఐసో ప్రోడక్ట్ కర్వ్స్ ఆర్ isoquant కర్వ్స్ అంటారు వీటిని, ఆర్ ప్రొడక్షన్ డిఫరెన్స్ కర్వ్స్ అని కూడా అంటారు. వీటికే పేర్లు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఐసోక్వాంట్ కర్వ్నే మనం ఐసో ప్రోడక్ట్ కర్వ్ అని, ఐసోక్వాంట్ కర్వ్ అని, అదేవిధంగా ప్రొడక్షన్ డిఫరెన్స్ కర్వ్స్ అని కూడా పిలుస్తున్నాం. ఇట్ కెన్ రిప్రజెంట్ ఏ ప్రొడక్షన్ ఫంక్షన్ విత్ 2 వేరియబుల్ ఇన్పుట్స్. సో వీటిని మనం 2 వేరియబుల్ ఇన్పుట్స్ ప్రొడక్షన్ ఫంక్షన్గా వీటిని మనం గుర్తించడం జరిగింది. తర్వాత విచ్ ఆర్ సబ్స్టిట్యూటబుల్ ఫర్ వన్ అనదర్ విత్ ఇన్ లిమిట్స్. సో వీటిల్లో మనం ఏదైతే ఈ 2 ఫ్యాక్టర్స్ తీసుకున్నామో, లేబరు, క్యాపిటల్ అనేవి, వాటిల్లో మనం చేంజెస్ చేస్తూ ఇక్కడే అది ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మనం చూడటం అనేది జరుగుతుంది. సో విచ్ రిప్రజెంట్ ద డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ఇన్పుట్స్ ప్రొడ్యూసింగ్ ఏ పర్టికులర్ క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్. అంటే మనం డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకున్నప్పుడు ఇన్పుట్లో మనకు ఆ చేంజ్ అనేది అవుట్పుట్ మీద ఏ విధంగా పడుతుంది అనేది మనం దీంట్లో చూడటం అనేది జరుగుతుంది. ఎనీ కాంబినేషన్ ఆన్ ద ఐసోక్వాంట్ రిప్రజెంట్స్ ద సమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్. సో మనం ఏ కాంబినేషన్ తీసుకున్నా కూడా ఐసోక్వాంట్లో లెవెల్ ఆఫ్ అవుట్పుట్ అనే దాంట్లో చేంజెస్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనం ఐసోక్వాంట్లో ఏదైనా కాంబినేషన్లో చేంజ్ చేసినప్పుడు, కాంబినేషన్ అంటే చెప్పాను కదా, సో ల్యాండ్ అదేవిధంగా క్యాపిటల్లో మనం ఏ చేంజెస్ తీసుకొచ్చినా కూడా దట్ షుడ్ బి రిఫ్లెక్టెడ్. ఇన్ ద అవుట్పుట్ లెవెల్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఫంక్షన్. సో అవుట్పుట్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్లో మనకి చేంజెస్ అనేది రావడం జరుగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, తర్వాత మనం సింపుల్గా చూస్తే ప్రొడక్షన్ ఫంక్షన్ ఐసోక్వాంట్ అనేది కూడా, ఇది కూడా ఒక ప్రొడక్షన్ ఫంక్షన్లో భాగమేనండి, సపరేట్ ఏం కాదు. సో కాబట్టి ఇప్పుడు మనం ఐసో క్వాంట్లో మనం ప్రొడక్షన్ ఫంక్షన్ కనుక మనం చూస్తే దీంట్లో మనకు Q = F ఆఫ్ L, C అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో Q = F ఆఫ్ L, C అంటే, సో ఇప్పుడు ఇక్కడ మనం Q అనేది మనం అవుట్పుట్ క్వాంటిటీగా తీసుకుంటే
ఎఫ్ అనేది ఫంక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎల్ కామా సి అంటున్నాం. సో అంటే లేబరు క్యాపిటల్కి మధ్య ఉన్నటువంటి ఫంక్షనల్ రిలేషన్షిప్నే మనం ఏమంటున్నామంటే క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్ అని చెప్పి చెప్తున్నాం. అంటే మనకు వచ్చేటటువంటి అవుట్పుట్ క్వాంటిటీ అనేది దానికి అనుగుణంగా ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, తర్వాత దస్ ఈ ఎల్ అంటే ఇక్కడ మనం లేబర్ అని చెప్తున్నాం. అదేవిధంగా సి ఇండికేట్స్ విత్ క్యాపిటల్. సో అంటే క్యాపిటల్ని మనం కొన్ని చోట్లేమో కే తోటి ఇండికేట్ చేస్తారు, కొన్ని చోట్లేమో సి తోటి ఇండికేట్ చేస్తారు. ఏదైనా కూడా ఇబ్బంది ఏం లేదు, నో ప్రాబ్లం. సో ఏదర్ సిఆర్కే బోత్ ఆర్ కరెక్ట్. సో thus an isoquant shows all possible combinations of two inputs. సో isoquant అనేది మనకు అన్ని రకాల కాంబినేషన్స్ని మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. పాజిబుల్ కాంబినేషన్స్ అనేది మనకి టూ ఇన్పుట్స్ మనం తీసుకున్నప్పుడు వాటి పాజిబుల్ కాంబినేషన్స్ని మనకి ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. సో ఈ చూపించడం అంటే దాని అర్థం ఏంటంటే మనం డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకుంటున్నాం అంతే ఇక్కడ సింపుల్గా. సో ఆ డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి మనం ఏ విధంగా మనం వాటిని ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ దీంట్లో మనం చెక్ చేసుకోగలుగుతున్నాం. సో అంటే మనకి ఇక్కడ మెయిన్ పర్పస్ ఏంటనంటే మనకు రకరకాలుగా మనం కాంబినేషన్స్ అనేది మనం సెట్ చేసుకుంటాం. అంటే ఇదేమి పర్టికులర్గా ఇలాగే ఉండాలి అనేటటువంటి నిబంధన ఏమీ లేదు కాబట్టి మనం ఎన్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ తీసుకుని వాటిల్లో మనకు ఈక్వల్ అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది మనం చెక్ చేసుకుంటూ ఉంటాం దీంట్లో. ఎందుకంటే కొన్నిసార్లు మన దగ్గర డబ్బులు తక్కువ ఉండొచ్చు, లేబర్ ఎక్కువ ఉండొచ్చు. అదేవిధంగా మన దగ్గర కొన్నిసార్లు లేబర్ ఎక్కువ ఉండి డబ్బులు తక్కువ ఉండొచ్చు. రెండిట్లో ఏదైనా జరగచ్చు కదంటే లేబరు మన దగ్గర ఒక్కొక్కసారి తక్కువ అయ్యి క్యాపిటల్ ఎక్కువ ఉండొచ్చు, అదేవిధంగా క్యాపిటల్ తగ్గి లేబర్ అనేది ఎక్కువ ఉండొచ్చు. ఆ కాంబినేషన్స్లో మనం అనుకున్నటువంటి అవుట్పుట్ లెవెల్ అనేది ఎప్పుడు కూడా తగ్గకూడదు. మీరు ఏ కాంబినేషన్ అయినా పెట్టుకోండి, కానీ అల్టిమేట్గా ఏం జరగాలి, ఇక్కడ అవుట్పుట్ లెవెల్ అనేది మాత్రం తగ్గకూడదు, సేమ్ లెవెల్లో ఉండాలి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ద ప్రొడ్యూసర్ బికమ్స్ ఇండిఫరెంట్ టువార్డ్స్ దీస్ కాంబినేషన్స్. సో ప్రొడ్యూసర్ అనే అతను డిఫరెంట్ కాంబినేషన్స్ని ఈ విధంగా ట్రై చేస్తూనే ఉంటాడు. ఎజంప్షన్స్ వచ్చేటప్పటికి దీంట్లో దేర్ ఆర్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, లేబర్ అండ్ క్యాపిటల్. ఇక్కడ మనకు రెండు ఫ్యాక్టర్స్ని మాత్రమే మనం దీంట్లో మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత ద టూ ఫ్యాక్టర్స్ కెన్ సబ్స్టిట్యూట్ ఈచ్ అదర్ అప్ టు సర్టెన్ లిమిట్. ఇక్కడ మనం రెండు ఫ్యాక్టర్స్ని ఒక సర్టెన్ లిమిట్ వరకు మాత్రమే మనం సబ్స్టిట్యూట్ చేయగలుగుతాం. అంటే అప్ టు సమ్ లెవెల్, ఆ లెవెల్ తర్వాత మనం సబ్స్టిట్యూట్ చేయడం అనేది కుదరదు ఈ టూ ఫ్యాక్టర్స్ని. తర్వాత ద షేప్ ఆఫ్ ద ఐసోక్వాంట్ డిపెండ్స్ అపాన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ సబ్స్టిట్యూటబిలిటీ ఆఫ్ ద టూ ఇన్పుట్స్. సో మనం ఇక్కడ ఈ ఐసోక్వాంట్ షేప్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందనంటే సబ్స్టిట్యూటబిలిటీ ఆఫ్ ద టూ ఇన్పుట్స్. అంటే మనం టూ ఇన్పుట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కదా, ఆ సబ్స్టిట్యూట్ చేసే దాని మీద ఈ ఐసోక్వాంట్ యొక్క షేప్ అనేది డిసైడ్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ద షేప్ ఆఫ్ ద ఐసోక్వాంట్ డిపెండ్స్ అపాన్ ద సబ్స్టిట్యూటబిలిటీ ఆఫ్ ద టూ ఇన్పుట్స్ అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ద టెక్నాలజీ ఈజ్ గివెన్ ఓవర్ ఏ పీరియడ్. సో టెక్నాలజీ అనేది మనం ఒక పర్టికులర్ పీరియడ్ వరకు మాత్రం ఇక్కడ చూడటం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. దీస్ ఆర్ ద అజంప్షన్స్ అండర్ ఐసోక్వాంట్. తర్వాత ఇక్కడ మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్ తోటి కనుక మనం చూస్తే, లెట్ us సపోజ్ దట్ దేర్ ఆర్ టూ ఫ్యాక్టర్ ఇన్పుట్స్ లేబర్ అండ్ క్యాపిటల్. an iso product schedule shows the different combination of these two inputs that yield the same level of output as shown in table. ఓకే, సో మనం ఇక్కడ ఈ ఐసోక్వాంట్ అనే దాన్ని మనం ఒక చిన్న టేబుల్ తోటి మనం అర్థం చేసుకోవచ్చు, ఒక ఎగ్జాంపుల్ తోటి. దీనిలో మనం ఈ కాంబినేషన్స్ అనేవి ABCD తోటి మనం చెప్తూ ఉన్నాం. తర్వాత యూనిట్స్ ఆఫ్ లేబర్ అనేది 1 2 3 4 5 అనేది చెప్తా ఉన్నాం. తర్వాత యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్ అనేది మనం నెంబర్స్ తీసుకున్నాం 15 11 8 6 5 అనేది. తర్వాత అవుట్పుట్ ఆఫ్ క్లాత్ అనేది మనం మీటర్స్లో తీసుకున్నాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే కాంబినేషన్ ఏలో యూనిట్స్ ఆఫ్ లేబర్ అనేది మనకి ఎంత ఉంది అని అంటే, సో ఓన్లీ 1 యూనిట్ ఆఫ్ లేబర్నే మనం తీసుకున్నాం. సో యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్ ఎంత ఉంది, 15 ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే మనం లేబర్ని తక్కువగా ఉంచినప్పుడు దానికి అనుగుణంగా క్యాపిటల్ని మనం మెయింటైన్ చేస్తున్నాం. అంటే క్యాపిటల్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం. మీరు జాగ్రత్తగా గమనించండి. అంటే లేబర్ అనేది 1 యూనిట్ ఉంటే క్యాపిటల్ అనేది 15 యూనిట్స్ ఉంది. లేబర్ అనేది అదేవిధంగా 2 యూనిట్స్ ఉంటే క్యాపిటల్ అనేది 11 యూనిట్స్ ఉంది. తర్వాత లేబర్ 3 యూనిట్స్ తీసుకుంటే క్యాపిటల్ 8 యూనిట్స్ ఉంది. తర్వాత లేబర్ 4 యూనిట్స్ తీసుకుంటే క్యాపిటల్ 6 యూనిట్స్ అయింది.
అదేవిధంగా లేబర్ని 5 యూనిట్స్ తీసుకుంటే క్యాపిటల్ అనేది 5 యూనిట్స్ అయింది. అంటే దీని అర్థం ఏంటంటే మనం లేబర్ని తక్కువగా తీసుకుంటున్నప్పుడు క్యాపిటల్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాం, అదేవిధంగా లేబర్ని ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు మనం క్యాపిటల్ని తగ్గించుకుంటూ వచ్చాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కానీ వీటిల్లో మీరు కాంబినేషన్ ఏలో ఏ కూడా 200 ఉంది అవుట్పుట్ అనేది, కాంబినేషన్ బి తీసుకున్న అదేవిధంగా 200 మీటర్సే ఉంది. సిలో కూడా కాంబినేషన్ సిలో కూడా 200 మీటర్సే మనకి ఫిక్స్డ్గా ఉంది. తర్వాత డి అనే కాంబినేషన్లో కూడా 200 యూనిట్సే, అదేవిధంగా ఈ అనే కాంబినేషన్లో కూడా మనకి 200 యూనిట్సే మనకి ఇక్కడ ఉండడం అనేది జరిగింది. అంటే ఫైనల్గా మీరు ఈ లేబర్ని క్యాపిటల్ని చేంజ్ చేసినప్పటికీ కూడా అవుట్పుట్ అనేది మాత్రం కాన్స్టాంట్గానే ఉంటుంది. దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద అవుట్పుట్. సో అదే విషయాన్ని మనకి ఇక్కడ కింద మ్యాటర్లో కూడా చెప్తా ఉన్నాడు. ద టేబుల్ షోస్ దట్ ద 5 combinations of labor units and units of capital yield the same level of output, that is 200 meters of cloth. సో మనం కాంబినేషన్ ఏం మార్చినప్పటికీ కూడా దాంట్లో ఓవరాల్గా అవుట్పుట్ అనేది మాత్రం కాన్స్టాంట్గానే ఉంటుంది. దట్ ఈస్ 200 meters. Thus 200 meter cloth can be produced by combining 1 unit of labor and 50 units of capital, 2 units of labor and 11 units of capital, and 3 units of labor and 8 units of capital, and 4 units of labor and 6 units of capital, and 5 units of labor and 5 units of capital. అంటే మీకు క్యాపిటల్లో లేబర్లో ఏ కాంబినేషన్ తీసుకున్నప్పటికీ కూడా ఫైనల్గా అవుట్పుట్ మాత్రం కాన్స్టాంట్గానే ఉంటుంది 200 అని చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఇప్పుడు మనం ఐసో క్వాంటని ఎందుకన్నాం, మీరు కాంబినేషన్ ఏం చేంజ్ చేసినప్పటికీ కూడా బట్ ద క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ ఎట్ ఆల్ కాంబినేషన్స్, అందుకే ఐసో క్వాంట అన్నాం, దాన్ని ఈక్వల్ క్వాంటిటీస్ అన్నాం. అర్థమైంది కదండి కాన్సెప్ట్. తర్వాత దాన్ని మనకు ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూపిస్తున్నాడు గ్రాఫ్ పేపర్ మీద. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద మనం యూనిట్స్ ఆఫ్ లేబర్ తీసుకున్నాం, వై యాక్సిస్ మీద యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్ తీసుకున్నాం. సో 0 1 2 3 4 5 ఎక్స్ యాక్సిస్ మీద మనం పాయింట్స్గా తీసుకుంటే వై యాక్సిస్ మీద 1 2 3 4 5 6 అలాగే తీసుకున్నాం అప్ టు 16. సో ఇప్పుడు మీరు ఆ పాయింట్స్ని కనుక మనం ఇక్కడ ప్లాట్ చేస్తే గ్రాఫ్ని, సో మనకు ఏ అనే పాయింట్, ఏ అనేది కాంబినేషన్ ఏంటండి, క్యాపిటల్ ఏమో 15 యూనిట్స్, లేబర్ ఏమో 1 యూనిట్. సో కాంబినేషన్ అది పాయింట్స్ కూడా రాశాడు క్లియర్గా. సో ఏ పాయింట్ కాంబినేషన్ ఏ, కాంబినేషన్ బి క్యాపిటల్ 11 యూనిట్స్ అండ్ లేబర్ 2 యూనిట్స్, అండ్ కాంబినేషన్ సి 8 యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్ అండ్ 3 యూనిట్స్ ఆఫ్ లేబర్, అండ్ కాంబినేషన్ డి 6 యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్ అండ్ 4 యూనిట్స్ ఆఫ్ లేబర్, అండ్ కాంబినేషన్ ఈ 5 యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్ అండ్ 5 యూనిట్స్ ఆఫ్ లేబర్. సో ఆ పాయింట్స్ మనం అక్కడ గ్రాఫ్ మీద గుర్తుపెట్టి తర్వాత వాటికి మనం ఈ లైన్స్ ఫ్రేమ్ చేసుకుంటే వాటన్నిటినీ కలుపుతూ, ఆ పాయింట్స్ అన్నీ కలుపుతూ కనుక మనం ఒక లైన్ని ఫామ్ చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ ఐసో క్వాంట్ కర్వ్. దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం, ఐసో క్వాంట్ కర్వ్ అని చెప్పి పిలుస్తున్నాం. సో ద లైన్ ఈజ్ ఇండికేటెడ్ విత్ ఐక్యూ, అంటే దట్ మీన్స్ ఐసో క్వాంట్ అనేది మనకు అక్కడ చెప్తూ ఉన్నాడు. సో ఇప్పుడు మనం ఈ లైన్ని మనం కనుక చూస్తే ఇది ఎలా ఉంది, ఇట్ ఈజ్ కాన్వెక్స్ టు ఆరిజిన్, అంటే ఇది స్ట్రైట్ లైన్ ఫామ్ అయిందా, ఫామ్ అవ్వలేదు. సో ఇట్ ఈస్ కాన్వెక్స్ టు ఆరిజిన్, దట్ ఈస్ ద మేజర్ ప్రాపర్టీ ఆఫ్ ద ఐసో క్వాంట్ కర్వ్. ఓకే, నౌ లెట్స్ వి సీ టైప్స్ ఆఫ్ ఐసో క్వాంట్ కర్వ్స్. మనం ఇప్పుడు టైప్స్ చూద్దాం. సో టైప్స్, ఈ ఐసో క్వాంట్ కర్వ్లో కొన్ని టైప్స్ మనకి చెప్పడం జరిగింది. సో ఈ టైప్స్లో మనం చూస్తే కనుక మొట్టమొదటిది లీనియర్ ఐసో క్వాంట్ కర్వ్, తర్వాత రైట్ యాంగిల్ ఐసో క్వాంట్ కర్వ్, అదేవిధంగా క్నిక్డ్ ఐసో క్వాంట్ కర్వ్ అండ్ కాన్వెక్స్ ఐసో క్వాంట్ కర్వ్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో దేర్ ఆర్ 4 types ఆఫ్ ఐసో క్వాంట్ కర్వ్స్. సో ఫస్ట్ వన్, లెట్స్ వి స్టార్ట్ విత్ ఫస్ట్ వన్, లీనియర్ ఐసో క్వాంట్ కర్వ్. ఓకే, సో లీనియర్ ఐసో క్వాంట్ కర్వ్. సో ఈ లీనియర్ ఐసో క్వాంట్ కర్వ్లో మనకి ఏం చెప్తా ఉన్నాడంటే దిస్ కర్వ్ షోస్ ద పర్ఫెక్ట్ సబ్స్టిట్యూటబిలిటీ బిట్వీన్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో దీంట్లో మనకి ఏంటంటే సబ్స్టిట్యూటబిలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. వేటి మధ్య, ఫ్యాక్టర్స్ బిట్వీన్ ప్రొడక్షన్. ఓకేనా, సో ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ మధ్య మనకు పర్ఫెక్ట్ సబ్స్టిట్యూటబిలిటీ అనేది ఉంటుంది. అర్థమైందంటే ఒకదానితో ఒకటి సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి అక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. అటువంటి కాంబినేషన్ మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో దిస్ మీన్స్ దట్ ఎనీ క్వాంటిటీ కెన్ బి ప్రొడ్యూస్డ్ either ఎంప్లాయింగ్ ఓన్లీ క్యాపిటల్ ఆర్ ఓన్లీ లేబర్ ఆర్ త్రూ n నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ బిట్వీన్ దీస్ టూ. సో ఇక్కడ మనకు ఈక్వల్ క్వాంటిటీ అనేది మనం ప్రొడ్యూస్ చేయొచ్చు either ఎంప్లాయింగ్ ఓన్లీ క్యాపిటల్ ఆర్ ఓన్లీ లేబర్. సో ఒకటి లేబర్ని కానివ్వండి లేదంటే క్యాపిటల్ని కానీ తీసుకుని
లేకపోతే ఎన్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ బిట్వీన్ దీస్ టూ. సో వాటిల్లో ఎన్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అనేది తీసుకోవడం వల్ల కూడా మనం చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో దట్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ గ్రాఫికల్ ఫార్మేషన్. జస్ట్ యు సీ the below graph. Then on x-axis we taking labor and y-axis capital, and then we form a graph like this. So the line is nothing but isoquant, so that will be straight line, so that should be indicated with x. Okay, so this is about linear isoquant curve. Okay, then నెక్స్ట్ రైట్ యాంగిల్ ఐసోక్వాంట్ కర్వ్. ఓకేనా. సో రైట్ యాంగిల్ ఐసోక్వాంట్ కర్వ్ గురించి చూద్దాం ఇప్పుడు. సో రైట్ యాంగిల్ ఐసోక్వాంట్ కర్వ్లో ఏం చెప్తున్నాడంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ ఐసోక్వాంట్ కర్వ్స్. ఇది కూడా మనకు ఒక టైప్గా చెప్తా ఉన్నాడు. వేర్ దేర్ ఈజ్ ఎ స్ట్రిక్ట్ కాంప్లిమెంటరీ విత్ నో సబ్స్టిట్యూషన్ బిట్వీన్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో మనకి దీంట్లో ఏంటంటే దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూషన్ బిట్వీన్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇక్కడ మనం ఇంతకుముందు దాంట్లో ఏమని చెప్పుకున్నాం, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్కి మధ్య సబ్స్టిట్యూటబిలిటీ ఉంటుందని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ సెకండ్ టైప్లో ఏం చెప్తున్నాడు, దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ సబ్స్టిట్యూటబిలిటీ ఆఫ్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్. సో దెర్ ఈజ్ ఏ స్ట్రిక్ట్ కాంప్లిమెంటరీ విత్ నో సబ్స్టిట్యూషన్. అంటే ఇది స్ట్రిక్ట్గా చెప్తున్నాడు, దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూషన్ ఎట్ ఆల్. ఓకే. సో అంటే ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ ఏవైతే తీసుకున్నామో ఆ ఫ్యాక్టర్స్ని ఒకదాంతో ఒకటి సబ్స్టిట్యూట్ చేయడం అనేది కుదరదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అకార్డింగ్ టు దిస్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్ టు ప్రొడ్యూస్ ఎనీ వన్ కమాడిటీ. సో మనం ఇక్కడ దీన్ని బట్టి చూస్తే కనుక మనం ఏమని చెప్పుకోవచ్చు, దెర్ ఈజ్ ఓన్లీ వన్ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్. ఇక్కడ మనకి ప్రొడక్షన్ అనేది ఓన్లీ వన్ మెథడే ఉంటుంది టు ప్రొడ్యూస్ ఎనీ వన్ కమాడిటీ. సో మనం ఏ కమాడిటీ అయినా మీరు ప్రొడ్యూస్ చేసుకోండి, మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఓన్లీ సింగిల్. దిస్ కర్వ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లియాన్టియఫ్ ఐసోక్వాంట్ ఆర్ ఇన్పుట్ అవుట్పుట్ ఐసోక్వాంట్. సో ఈ కర్వ్నే మనం ఇంకో పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతూ ఉంది. దాని పేరు ఏంటంటే లియాన్టియఫ్ ఐసోక్వాంట్ ఆర్ ఇన్పుట్ అవుట్పుట్ ఐసోక్వాంట్. లియాన్టియఫ్ ఐసోక్వాంట్ కానీ లేకపోతే ఇన్పుట్ అవుట్పుట్ ఐసోక్వాంట్ కానీ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అండ్ ఈజ్ ఏ రైట్ యాంగిల్డ్ కర్వ్. సో అది మనం రైట్ యాంగిల్డ్ కర్వ్గా ఉంటుంది, అంటే రైట్ యాంగిల్ వస్తుంది ఇక్కడ. సో మనం ఇక్కడ కింద గ్రాఫ్లో అది ఎలా ఉంటుంది అనేది క్లియర్గా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆన్ ఎక్స్ యాక్సిస్ వీఆర్ టేకింగ్ labor, on y-axis we are taking capital, and finally the curve is formed like as right angled curve. సో అంటే రైట్ వర్డ్ స్లోప్ అనేది ఉంటుంది. సో ఆ రెండింటిని మనం కలిసిన పాయింట్ దగ్గర ఒక పాయింట్ దగ్గర లేబరు క్యాపిటల్ అనేది మనకు ఒక పాయింట్ దగ్గర ఈక్వల్ అవుతున్నాయి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, సో 5 అనేది తీసుకున్నప్పుడు 5 ఇక్కడ 5 అక్కడ 5 అన్నప్పుడు దట్ బోత్ ఆర్ ఇంటర్సెక్టెడ్. సో దట్ ఈస్ రైట్ యాంగిల్డ్ ఐసోక్వాంట్ కర్వ్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో దాని పేర్లే లియాన్టియఫ్ అని కూడా చెప్తా ఉన్నాడు. తర్వాత థర్డ్ కేటగిరీ క్నిక్డ్ ఐసోక్వాంట్ కర్వ్. థర్డ్ కేటగిరీ ఏంటండి, క్నిక్డ్ ఐసోక్వాంట్ కర్వ్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఈ క్నిక్డ్ ఐసోక్వాంట్ కర్వ్లో ఏం చెప్తున్నాడంటే దిస్ కర్వ్ అజ్యూమ్స్ దాట్ దేర్ ఈజ్ ఏ లిమిటెడ్ సబ్స్టిట్యూటబిలిటీ బిట్వీన్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఈ క్నిక్డ్ కర్వ్లో ఏమని చెప్తున్నాడంటే దట్ దేర్ ఈజ్ ఏ లిమిటెడ్ సబ్స్టిట్యూటబిలిటీ బిట్వీన్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఫస్ట్ దాంట్లోనేమో సబ్స్టిట్యూటబిలిటీ ఉంటుందని చెప్పాం, రెండో దాంట్లో నో సబ్స్టిట్యూటబిలిటీ అసలు లేదని చెప్పాం, ఛాన్సే లేదని చెప్పాం. థర్డ్ దాంట్లో ఏమని చెప్తున్నాడంటే లిమిటెడ్ సబ్స్టిట్యూటబిలిటీ అని చెప్తున్నాడు. లిమిటెడ్ సబ్స్టిట్యూటబిలిటీ బిట్వీన్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, లిమిటెడ్ సబ్స్టిట్యూటబిలిటీ అనేది ఉంటుంది అని చెబుతున్నాడు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మధ్యలో. దిస్ షోస్ దట్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కెన్ సీన్ ఎట్ ద క్నిక్స్ సిన్స్ దెర్ ఆర్ ఎ ఫ్యూ ప్రాసెసెస్ టు ప్రొడ్యూస్ ఎనీ వన్ కమాడిటీ. సో ఇక్కడ మనకు కాకపోతే దీంట్లో మనకి ఏం చెప్తున్నా అంటే సబ్స్టిట్యూషన్ అనేది ఎలా అని చెప్తున్నాడంటే ఇట్ ఈస్ లిటిల్ బిట్ క్నిక్స్ ద ఫ్యూ ప్రాసెసెస్ టు ప్రొడ్యూస్ ఎనీ వన్ కమాడిటీ. అంటే మనం ఏదైనా ఒక కమాడిటీని ప్రొడ్యూస్ చేసే క్రమంలో ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో ఎక్కడో ఒక చోట ఇది మనకు క్నిక్స్ అనేది అంటే ఎక్కడో చోట మనకి ఇది ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో క్నిక్డ్ ఐసోక్వాంట్ కర్వ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ యాక్టివిటీ అనాలిసిస్ ప్రోగ్రామింగ్ ఐసోక్వాంట్ ఆర్ లీనియర్ ప్రోగ్రామింగ్ ఐసోక్వాంట్ అని కూడా చెప్తా ఉన్నాడు. ఈ దీనికే మారు పేర్లు, ఇంకో పేరు ఏంటంట యాక్టివిటీ అనాలిసిస్ ప్రోగ్రామింగ్ ఐసోక్వాంట్ ఆర్ లీనియర్ ప్రోగ్రామింగ్ ఐసోక్వాంట్ అన్నా కూడా ఒకటే. ఈ మూడు పేర్లు ఒకదానికి సంబంధించినవే, వేరు కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత దీనికి సంబంధించి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కనుక మనం చూస్తే
again on x-axis we are taking labor and y-axis we are taking capital. So there are different combinations of productions P1, P2, P3, P4. These are the different combinations of the production. So P1, P2, P3, P4. So then we observe the angle is in between all these lines. It is like as a curved angle. సో ఈ కర్వ్డ్ యాంగిల్ని మనం చూస్తే కనుక దట్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ ఎక్స్. ఓకే, సో అదే మనకి ఇక్కడ ఐక్యూ ఐసోకాంట్ కర్వ్గా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, కాన్వెక్స్ ఐసోకాంట్ కర్వ్. ఓకే, సో కాన్వెక్స్ ఐసోకాంట్ కర్వ్, దట్ ఈస్ ద ఫోర్త్ వన్. సో in this type of isocont curves the factors can be substituted for each other but up to a certain extent. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ సబ్స్టిట్యూట్స్ అనేవి మనకు ఇక్కడ చేయడానికి అవకాశం ఉంది, ఫ్యాక్టర్స్ని సబ్స్టిట్యూట్ చేయడానికి అవకాశం ఉంది, కానీ దానికి ఒక లిమిట్ అనేది ఉంది అని చెప్పి చెప్తున్నాడు, ఒక సర్టెన్ ఎక్స్టెంట్ ఉందనేది చెప్తా ఉన్నాడు. సో దిస్ కర్వ్ ఈజ్ స్మూత్ అండ్ కాన్వెక్స్ టు ద ఆరిజిన్. సో ఈ కర్వ్ అనేది ఎలా ఉంటుందంట, స్మూత్ అండ్ కాన్వెక్స్ టు ద ఆరిజిన్, అంటే స్మూత్గా ఉంటుంది, అదేవిధంగా ఇట్ ఈస్ కాన్వెక్స్ టు ద ఆరిజిన్, ఆరిజిన్కి కాన్వెక్స్గా ఉంటుంది, అంటే కుంభాకారంలో ఉంటుంది, అదే కదా షేపు. సో కుంభాకారంలో ఉంటుంది. సో లేబర్ క్యాపిటల్ అండ్ ద కర్వ్ ఈజ్ ఎక్స్. ఓకే, సో thus the classification of the isocont curve can be done on the basis of the number of labor units that can be substituted for capital and vice versa so as to have the same level of production. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఐసోకాంట్ కర్వ్ కెన్ బి డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ లేబర్ యూనిట్స్ దట్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ ఫర్ క్యాపిటల్. అంటే క్యాపిటల్ బదులుగా మనం ఈ లేబర్ యూనిట్స్ని ఎంత మేరకు సబ్స్టిట్యూట్ చేసామనే దాని మీద ఈ టైప్స్ అన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది. ఈ టైప్స్ని వేటిని బేస్ చేసుకుని చెప్పారంట, లేబర్ని సబ్స్టిట్యూట్ చేయటం క్యాపిటల్ తోటి, క్యాపిటల్ దగ్గర మనం లేబర్ని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా వచ్చినటువంటి కాంబినేషన్సే ఇవి అని చెప్పి చెప్తున్నాడు, ఈ 4 కాంబినేషన్స్. సో యాజ్ టు హ్యావ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్, కానీ ప్రొడక్షన్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు, అది మనం ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రాపర్టీస్ ఆఫ్ ఐసోకాంట్ కర్వ్. ఓకే, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ విచ్ ఆర్ అవైలబుల్ ఫర్. సో అగైన్ మనం చూస్తే కనుక ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ ఐసోకాంట్ కర్వ్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్తున్నాడంటే ద ఐసోకాంట్ కర్వ్ ఈజ్ నెగిటివ్లీ స్లోప్డ్. సో ఐసోకాంట్ కర్వ్ అనేది మనకి ఎలా ఉంటుంది, నెగిటివ్లీ స్లోప్డ్. సో నెగిటివ్ స్లోపింగ్ అనేది ఉంటుంది, అది బేసిక్ ప్రాపర్టీ. ఎందుకంటే మనకి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్లో ఎలా వచ్చింది, సో లేబర్ అనేది పెరిగినప్పుడు క్యాపిటల్ తగ్గుతూ ఉంది, క్యాపిటల్ అనేది పెరిగినప్పుడు లేబర్ తగ్గుతూ ఉంటుంది, కాబట్టి డెఫినెట్గా మనకు అది నెగిటివ్లీ స్లోప్డే అవుతుంది. సో విచ్ మీన్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఏ సేమ్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ ద మోర్ యూజ్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ one input factor is to be offset with the lesser units of another input factor. మనం ఇక్కడ చూస్తే కనుక జాగ్రత్తగా మనం ఒక యూనిట్ని పెంచుతుంటే రెండో యూనిట్ని తగ్గించడం, ఒక యూనిట్ని పెంచినప్పుడు ఇంకొక యూనిట్ని మనం పెంచడం అనేది జరుగుతుందంటే వైస్ వెర్సాగా జరుగుతూ ఉంది. కాబట్టి దీనివల్ల మనకు నెగిటివ్ స్లోపింగ్ అనేది రావడం జరుగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో దిస్ కంప్లైస్ విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్. ఇది దీని నుంచి మనకు వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఎంఆర్టీపీ అంటారు, మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్. సో ఈ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ ఉంది, అది చెప్తాను, అక్కడ మీకు డీటెయిల్గా ఎగ్జాంపుల్ తోటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ విత్ మోర్ యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్ ద లెస్సర్ యూనిట్స్ ఆఫ్ లేబర్. సో మనం ఎక్కువ క్యాపిటల్ని తీసుకుంటే లేబర్ని మనం తక్కువ యూనిట్స్లో తీసుకుంటున్నాం. ఆర్ టు బి ఎంప్లాయిడ్ టు హ్యావ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్. ఇలా మనం ఎక్కువ తక్కువలు తీసుకున్నప్పటికీ కూడా మనకి ఫైనల్గా అవుట్పుట్ మాత్రం కాన్స్టెంట్గానే ఉంటుంది, దాంట్లో ఎటువంటి మార్పు అనేది ఉండకూడదు, అదే మనకి ఇక్కడ మెయిన్గా చెప్తున్నాడు. సో మనం పక్కన ఫిగర్లో కనుక చూస్తే డయాగ్రామ్లో లేబర్ అనేది మనం ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద మామూలుగానే అట్లాగే తీసుకున్నాం, వై యాక్సిస్ మీద క్యాపిటల్ని తీసుకున్నాం. సో మీరు డిఫరెంట్ కాంబినేషన్స్ అంటే మనం 10 యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్ తీసుకుంటే 1 యూనిట్ ఆఫ్ లేబర్ తీసుకున్నాం ఏ పాయింట్, బి పాయింట్ వచ్చేటప్పటికి 9 యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్ 2 యూనిట్స్ ఆఫ్ లేబర్. అదేవిధంగా సి కాంబినేషన్లో 8 యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్ అండ్ 3 యూనిట్స్ ఆఫ్ లేబర్. అదేవిధంగా డి కాంబినేషన్లో 7 యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్ అండ్ 4 యూనిట్స్ ఆఫ్ లేబర్గా తీసుకున్నాం. దెన్ ద కర్వ్ ఈజ్ ఫార్మ్డ్ లైక్ దిస్, ఐక్యూ ఈజ్ ద
ఐసోకాంట్ కర్వ్ దట్ ఈస్ నెగిటివ్లీ స్లోప్డ్. సో కర్వ్ అనేది ఎలా స్లోప్ అవుతుందంటే నెగిటివ్గా స్లోప్ అనేది అవుతుంది. ఇన్ ద ఫిగర్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ద రిడక్షన్ ఇన్ క్యాపిటల్ ఈస్ టు బి సెట్ ఆఫ్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ ద లేబర్. సో అదే మనకి ఇక్కడ చెప్తుంది, క్యాపిటల్ పెరుగుతూ ఉన్నప్పుడు లేబర్ తగ్గింది, లేబర్ తగ్గినప్పుడు క్యాపిటల్ అనేది పెరుగుతూ ఉన్నది అనేది మనం ఈ ఐసోకాంట్ కర్వ్లో మనం క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. దట్ షుడ్ బి నెగిటివ్లీ స్లోప్డ్. దట్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత సెకండ్ ప్రాపర్టీ, ద ఐసోకాంట్ కర్వ్ ఈజ్ కాన్వెక్స్ టు ద ఆరిజిన్. సో ఐసోకాంట్ కర్వ్ అనేది ఎలా ఉంటుందంటే ఇట్ ఈజ్ కాన్వెక్స్ టు ద ఆరిజిన్. ఆరిజిన్కి కాన్వెక్స్గా ఉంటుందని చెప్తున్నాడు. అదే చెప్పాను మీకు ఆల్రెడీ. సో కాన్వెక్స్ టు ఆరిజిన్ అంటే ఏంటంటే ఆరిజిన్కి కుంభాకారంగా అంటే కుంభాకార షేప్లో ఉంటుంది, కాన్వెక్స్గా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాడు. సో బికాజ్ ఆఫ్ ద ఎంఆర్టీపీ ఎఫెక్ట్, అది దేనివల్ల అంటే ఎంఆర్టీపీ ఎఫెక్ట్ వల్లనే అది కాన్వెక్స్ టు ద ఆరిజిన్ అని చెప్తున్నాడు. అంటే ఆరిజిన్ నుంచి చూస్తే కనుక ఆరిజిన్కి అది ఎప్పుడు కూడా కుంభాకారంలో ఉంటుంది. ఆరిజిన్ నుంచి చూస్తే సో ఆ కుంభాకారం అనే ఆ షేప్ అనేది ఎందుకు వస్తుందంటే కాన్వెక్స్ షేప్ అనేది ఎంఆర్టీపీ ఎఫెక్ట్ వల్లే రావడం జరుగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత దిస్ షోస్ దట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ సబ్స్టిట్యూటబుల్ ఫర్ ఈచ్ అదర్ అండ్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ వన్ ఫ్యాక్టర్ ద అదర్ హ్యాస్ టు బి రెడ్యూస్డ్ టు హ్యావ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్. సో మనం ఇక్కడ చూస్తే కనుక దీంట్లో ఏం చూపిస్తుందంటే దిస్ షోస్ దట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ సబ్స్టిట్యూటబుల్. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది మనకు సబ్స్టిట్యూటబుల్ అని చెప్తున్నాడు ఫర్ ఈచ్ అదర్ అండ్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ వన్ ఫ్యాక్టర్ ద అదర్ హ్యాస్ టు బి రెడ్యూస్డ్. ఒకటి పెరుగుతుంటే రెండవది తగ్గుతూ ఉంటుంది అనేది ఇక్కడ మనం మెయిన్గా చెప్పుకుంటున్నాం. టు హ్యావ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. సో ఇక్కడ మనం L1 K1 కాంబినేషన్ ఒకటి, తర్వాత L2 K5, L3 K4, అదేవిధంగా L4 K3, L5 K2 అనే కాంబినేషన్స్ కనుక మనం చూస్తే సో ఈ కాంబినేషన్స్లో మనకి పాయింట్స్ని మనం పెట్టుకున్నప్పుడు ఫైనల్గా అది ఐసోకాంట్ కర్వ్ అనేది మనకి ఎలా ఉందని అంటే కాన్వెక్స్ టు ద ఆరిజిన్గా ఉంది అనేది చెప్తూ ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ వన్, ఐసోకాంట్ కర్వ్స్ కెన్ నాట్ ఇంటర్సెక్ట్ ఆర్ బి టాంజెంట్. సో ఐసోకాంట్ కర్వ్స్ అనేది ఎప్పుడు కూడా ఇంటర్సెక్ట్ కావు, అదేవిధంగా టాంజెంట్ కావు అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఎందుకని చెప్తా ఉన్నాడంటే సో ఇలా వచ్చింది అంటే కనుక ఖచ్చితంగా అక్కడ అవుట్పుట్లో దాని మీద అవుట్పుట్ క్వాంటిటీ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది, అవుట్పుట్ క్వాంటిటీ అనేది మారిపోతుంది. కాబట్టి ఇంటర్సెక్ట్ అయినాయంటే అర్థం ఏంటంటే దాని అర్థం అవి ఎక్కడో చోట మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి రెండు. సో ఆ రెండు మ్యాచ్ అయిపోయినప్పుడు ఏమవుతుందని అంటే దానివల్ల మనకు అవుట్పుట్ లెవెల్స్లో చేంజెస్ అనేది రావడం జరుగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. మీరు డయాగ్రామ్లో చూడండి, క్లియర్గా చూపించాడు. సో ఏ అనే పాయింట్ దగ్గర మీకు ఇంటర్సెక్ట్ అయినాయి IQ1 IQ2 అనేది. సో దానివల్ల ఏమైంది, IQ1 ఏమో 200 యూనిట్స్ అయింది, IQ2 ఏమో 100 యూనిట్స్ మాత్రమే ఉన్నది. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఏమన్నాం మనం, పాయింట్ ఏం చెప్పుకున్నాం, ఐసోకాంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్లో మార్పులు రాకూడదు. ఒకవేళ క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్లో మార్పు వచ్చింది అంటే కనుక మనం చెప్పినటువంటి థియరీ రాంగ్ అవుతుంది, ఐసోకాంట్ థియరీ అనేది రాంగ్ అయిపోతుంది. కాబట్టి సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంటర్సెక్ట్ కాకూడదు అనేది ఇక్కడ మనం స్ట్రిక్ట్గా చెప్తూ ఉన్నాం. సో ఇఫ్ దీస్ ఇంటర్సెక్ట్స్ దెన్ ద రిజల్ట్స్ విల్ బీ ఇన్కరెక్ట్. సో ఎప్పుడైతే మనకి ఇంటర్సెక్ట్ అయిపోయినాయో అల్టిమేట్గా వాటి నుంచి వచ్చేటువంటి రిజల్ట్స్ అనేవి కూడా ఇన్కరెక్ట్ అయిపోతాయని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏ కామన్ ఫ్యాక్టర్ కాంబినేషన్ ఆన్ బోత్ ద కర్వ్స్ విల్ షో ద సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్. సో మనం ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ కాంబినేషన్స్ అనేది మనం తీసుకున్నప్పుడు ఆన్ బోత్ ద కర్వ్స్ విల్ షో ద సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ బట్ విచ్ ఈజ్ నాట్ ఫీజిబుల్. సో మనకి సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ అనేది చూపించడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇది మనకు ఫీజిబుల్ కాదు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. సో యాజ్ పర్ ద ఫిగర్ ఎట్ పాయింట్ ఏ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆన్ IQ1 అండ్ IQ2 ప్రొడ్యూసెస్ ద సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ విచ్ ఈజ్ నాట్ ఫీజిబుల్. సో మనకి సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ అనేది కుదరడం లేదు, 100 యూనిట్స్ అయింది, ఒకటేమో 200 యూనిట్స్ అయింది. సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫీజిబుల్ సిన్స్ బోత్ ద కర్వ్ షోస్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అవుట్పుట్ దట్ ఈజ్ 100 and 200 యూనిట్స్ రెస్పెక్టివ్లీ. సో ఫీజిబుల్ కాదు కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ఒకటేమో 100 యూనిట్స్గా చూపిస్తూ ఉంది, ఇంకోటేమో 200 యూనిట్స్గా మనకి చూపిస్తూ ఉంది. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకుంటే మనం అకార్డింగ్ టు ద ఐసోకాంట్ ప్రిన్సిపల్ ఇట్ షుడ్ నాట్ మ్యాచ్ with the isocont principle. That's why this is not a
కరెక్ట్ థింగ్. సో బెటర్ యూ అవాయిడ్ ద ఇంటర్సెక్ట్ ఆప్షన్స్ అండ్ ఆల్సో tangent ఆప్షన్స్ ఇన్ ద ఐసోకాంట్ కర్వ్స్. ఓకే, తర్వాత ఫోర్త్ పాయింట్, అప్పర్ ఐసోకాంట్ కర్వ్స్ ఈల్డ్ హయ్యర్ అవుట్పుట్స్. సో అప్పర్ ఐసోకాంట్ కర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి వాటి నుంచి మనకు హయ్యర్ అవుట్పుట్స్ అనేది రావడం అనేది జరుగుతుందని చెప్తా ఉన్నాడు. దిస్ ఈజ్ పాసిబుల్ బికాస్ ఎట్ ఎ హయ్యర్ కర్వ్ మోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ఎంప్లాయిడ్ ఎదర్ ద క్యాపిటల్ ఆఫ్ ద లేబర్ విచ్ రిజల్ట్స్ ఇన్ మోర్ ప్రొడక్షన్. మనం ఇక్కడ ఐసోకాంట్ ప్రాపర్టీలో ఇంకొక ప్రాపర్టీ, ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏం చెప్తున్నాడంటే, అప్పర్ ఐసోకాంట్ కర్వ్స్ అనేది అంటే పైకి వెళ్ళే కొద్దీ మనం అంటే ఆరిజిన్కి దూరంగా వెళ్ళే కొద్దీ ఆ ఐసోకాంట్ కర్వ్స్ అనేది అక్కడ మనకు అవుట్పుట్ క్వాంటిటీ అనేది పెరుగుతూ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎందుకని పెరుగుతూ ఉంది, కారణం ఏంటంటే, సో మనకు ఆ హయ్యర్ కర్వ్ అనేది రావడానికి అవకాశం ఏంటంటే మోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఎదర్ ద క్యాపిటల్ ఆఫ్ ద లేబర్. సో మనం ఇక్కడ మనం క్యాపిటల్ని అదేవిధంగా లేబర్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకుంటూ ఉన్నప్పుడు కొంతకాలానికి అవి ఏమవుతాయంటే దాంట్లో క్వాంటిటీ అనేది మనం పెంచుకోవడానికి అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ ప్రొడక్షన్ అనేది జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ 100 యూనిట్స్ 300 యూనిట్స్ రాకూడదు కదా అని అనొచ్చు మీరు. కానీ ఇక్కడ ఏంటి దీని అర్థం, ఇక్కడ చెప్తున్న అర్థం ఏంటంటే, ఇక్కడ ఒకటే తీసుకుంటే ఐసోకాంట్ అనేది అదే క్వాంటిటీని మనం చేసుకున్నప్పుడు అంటే మనం ఎఫెక్టివ్గా పని చేయించుకుంటున్నప్పుడు మనకి అదే కాంబినేషన్లో మనం 300 యూనిట్స్ కూడా చేయించగలగచ్చు. అంటే ఇది ఎఫెక్టివ్ మేనర్ అనమాట. అంటే మనం అదే కాంబినేషన్ని తీసుకుని మనం ఆ కాంబినేషన్లోనే ఎక్కువ అవుట్పుట్ని జనరేట్ చేయడం అనేది ఇక్కడ మనకి చెప్తా ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే IQ1లో ఉన్నటువంటి కాంబినేషను మనం అదే కాంబినేషన్ని ఇంకా మనం ప్రాపర్గా మనం మానిటరింగ్ చేయడం వల్ల మనం దాని మీద మనం ఎక్కువ ఎఫర్ట్ అనేది పెట్టడం వల్ల ఐసోకాంట్ 3కి వచ్చేటప్పటికి మనం 300 యూనిట్స్కి రావచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అది మనకి ఇక్కడ ఇంక్రిమెంటల్గా మనం ఆలోచించాలి, కానీ ఇది రెండు వేరువేరుగా ఉన్నాయనేది కాదు ఇక్కడ దీని అర్థం. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ద యారో ఇన్ ద ఫిగర్ షోస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ద అవుట్పుట్ విత్ ఏ రైట్ అండ్ అవుట్వర్డ్ షిఫ్ట్ ఆఫ్ అన్ ఐసోకాంట్ కర్వ్. సో అక్కడ యారో అనేది మనకి ఏమి ఇండికేట్ చేస్తుందంటే IQ1కి IQ3కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ని మనకి ఇది క్లియర్గా తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది అనేది కూడా మనకు క్లియర్గా ఆ రెడ్ కలర్ యారో తోటి ఇండికేట్ చేయడం అనేది జరిగింది. సో దట్ ఈస్ ద గ్రోత్ ఆఫ్ ద ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ గ్రోత్ని మనం ఈ యారోని బట్టి చెప్పచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత నో ఐసోకాంట్ కర్వ్ టచెస్ ఎయిదర్ ఆఫ్ ద యాక్సిస్ X or Y. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఐసోకాంట్ కర్వ్స్ అనేవి X యాక్సిస్ని కానివ్వండి లేదా Y యాక్సిస్ని కానివ్వండి టచ్ చేయడం అనేది జరగదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అర్థమైందా? టచ్ అవ్వకూడదు, టచ్ అయితే అది తప్పు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఐసోకాంట్ కర్వ్ అనేది X యాక్సిస్ని కానివ్వండి Y యాక్సిస్ని కానివ్వండి టచ్ చేయడం అనేది జరగకూడదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకేనా? సో అలా జరిగితే కనుక అది తప్పు అవుతుంది. దాని అర్థం ఏంటంటే ఇదర్ లేబర్ ఆర్ క్యాపిటల్ ఆర్ జీరో. అంటే X యాక్సిస్ను టచ్ చేస్తేనేమో అక్కడ లేబర్ జీరో అయిపోయినట్టు, లేదు Y యాక్సిస్ని టచ్ చేస్తేనేమో అక్కడ క్యాపిటల్ జీరో అయిపోయినట్టు అనేది అర్థం అనమాట. కాబట్టి జీరో అనేది లేదు కదా, కాబట్టి ఆ సిచ్యువేషన్లో మనం తీసుకుంటే అది రాంగ్ అవుతుంది అనేది మనకి దీంట్లో చెప్తా ఉన్నాడు. అదే మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. సో ఇఫ్ ఇట్ డస్ సో దెన్ ద రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ వుడ్ బి వాయిడ్ సిన్స్ it will show that a single factor is producing the given level of output without any units of other factors being employed. అంటే దీని అర్థం ఏంటంటే మనం తీసుకున్నటువంటి 2 ఫ్యాక్టర్స్లో ఒకటి మాత్రమే మనం ఇన్పుట్ అనేది ఇస్తున్నాం, రెండో దాన్ని మనం అసలు ఏమీ ఇవ్వట్లేదు, జీరో చేస్తాం అనేది అర్థం అవుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఒక ఫ్యాక్టర్ని తీసుకుని ఇంకొక ఫ్యాక్టర్ని జీరో చేయడం అనేది మనకున్నటువంటి థియరీ ప్రకారం తప్పు అవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు అలా తీసుకుంటే అది ఆటోమేటిక్గా X యాక్సిస్నో Y యాక్సిస్నో టచ్ చేస్తుంది. కాబట్టి దానివల్ల మనకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వస్తుంది. దానివల్ల రిజల్ట్ అనేది మనకి కరెక్ట్గా రాదు. కాంబినేషన్ ఆఫ్ అవుట్పుట్స్ అనేది మనకి ఈక్వల్గా రావడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి మనం అది అవాయిడ్ చేయాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో కాబట్టే X యాక్సిస్ని కానీ లేదా Y యాక్సిస్ని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఐసోకాంట్ కర్వ్ అనేది టచ్ చేయకూడదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. తర్వాత యాజ్ పర్ ద ఫిగర్ ఇఫ్ యాన్ ఐసోకాంట్ కర్వ్ IQ2 టచెస్ ద X యాక్సిస్. ఓకే, సో మనం ఇక్కడ
కింద ఫిగర్ని కింద మనకు పక్కన ఉన్నటువంటి డయాగ్రామ్ని కనుక చూస్తే IQ2 అనేది ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయడం అనేది జరిగింది. అంటే రెడ్ కలర్ లైన్ చూడండి. సో IQ2 అనేది రెడ్ కలర్ లైన్, IQ2 అనేది ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయడం అనేది జరిగింది. అంటే దాని అర్థం లేబర్ అనేది 0 అయిపోయింది అనేది అర్థం అనమాట. అంటే దిస్ మీన్స్ నో యూనిట్స్ ఆఫ్ లేబర్ ఆర్ ఎంప్లాయిడ్. మనం అసలు లేబర్ అనే దాన్ని మనం తీసుకోలేదు. అండ్ ఓన్లీ క్యాపిటల్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ద గివెన్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్. అంటే దాని అర్థం ఏంటంటే మనకు అనుకున్నటువంటి ప్రొడక్షన్ జరగాలంటే అక్కడ లేబర్ తోటి పని లేదు, కేవలం మనకు క్యాపిటల్ తోటి పని ఉంది అన్నప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది. కానీ అది కరెక్ట్ కాదు అనేది మనకి చెప్తా ఉన్నాడు మన థియరీ ప్రకారం. మన థియరీ ప్రకారం ఖచ్చితంగా లేబరు క్యాపిటల్ అనేవి మనకు కాంబినేషన్స్ అనేవి ఉండాల్సిందే. 0 అనేది తీసుకోవడానికి అసలు పాసిబిలిటీనే లేదు. సో కాబట్టి విచ్ ఈజ్ నాట్ కరెక్ట్, అందువలన మనకు అది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ 5th ప్రాపర్టీ. తర్వాత మనం 6th ప్రాపర్టీ చూస్తే ఐసోకాంట్ కర్వ్స్ నీడ్ నాట్ టు బి ప్యారలల్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తా ఉన్నాడు ప్రాపర్టీ. మనం ఐసోకాంట్ కర్వ్స్ అనేది ఒకదానికొకటి ప్యారలల్గా ఉండవలసినటువంటి అవసరం ఏమీ లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. సో ఐసోకాంట్ కర్వ్స్ అనేది ఒకదానికొకటి ప్యారలల్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు, అవి ఎలాగైనా ఉండొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో కాబట్టి ప్యారలల్గా ఉండాల్సిన అవసరం లేదంటే ఒకదాని తర్వాత ఒకటి మనకు ఒకదానికి ఎదురుగా ఒకటి, లేదంటే ప్యారలల్గానో స్ట్రైట్గానో నిలువుగానో అడ్డంగానో ఎట్లానో మనం ఎలాగైనా తీసుకోండి, అవి ఒకదానికొకటి ప్యారలల్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. దీనికి అనుగుణంగా అది మనం మెన్షన్ చేసుకోవచ్చు. బికాస్ ద రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ బిట్వీన్ ద ఫ్యాక్టర్స్ మే వ్యారీ ఇన్ ఆల్ ద ఐసోకాంట్ కర్వ్స్. ఎందుకంటే ఇక్కడ మనకు ఈ సబ్స్టిట్యూషన్ బిట్వీన్ ద ఫ్యాక్టర్స్ అంటే ఒకదానితో ఒకటి మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు అంటే లేబర్ని క్యాపిటల్ తోటి కానివ్వండి, క్యాపిటల్ని లేబర్ తోటి కానివ్వండి మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు దానివల్ల మనకు డిఫరెంట్ కాంబినేషన్స్ అనేది రావడం జరుగుతుంది. దాని ఎఫెక్ట్ అనేది మనకి ఐసోకాంట్ కర్వ్స్ మీద పడుతుంది కాబట్టి కాబట్టి ఒకదానితో ఒకటి ప్యారలల్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అది అలా ఉండకపోయినప్పటికీ దాన్ని మనం ఏమి రాంగ్గా పరిగణించాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ మనం అగైన్ ఎక్స్ యాక్సిస్ మీద మనం లేబర్ తీసుకున్నాం, వై యాక్సిస్ మీద క్యాపిటల్ని తీసుకున్నప్పుడు సో IQ1, IQ2, IQ3 అనేది మనం కనుక తీసుకుంటే దీస్ 3 ఆర్ ద ఐసోకాంట్ కర్వ్స్. సో ఒకదానితో ఒకటి ప్యారలల్గా ఉన్నాయా? లేవు. ఒకదానికి కర్వ్ అనేది ఒక చోట వస్తే ఇంకొక దానికి కర్వ్ అనేది ఇంకో చోట వచ్చింది. IQ3 కర్వ్ అనేది ఒక చోట వచ్చింది, అంటే కాన్వెక్స్ టు హారిజిన్. సో అంటే కుంభాకారం అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కో రకమైన షేప్ అవుట్ అనేది వచ్చింది, ఒక్కోదానికి ఒక్కొక్క యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఉంది కాబట్టి సో ఇవి 3 ఒకదానికొకటి ప్యారలల్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒకదానిలో తీసుకున్నటువంటి కాంబినేషన్ ఇంకో దానిలో మనం తీసుకోం కాబట్టి కాంబినేషన్ తీసుకున్నప్పుడు ఆ కాంబినేషన్ వల్ల కూడా ఆ కాంబినేషన్లో జరిగేటటువంటి మార్పుల వల్ల ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఈ ఐసోకాంట్ కర్వ్ యొక్క షేప్ అనేది మారిపోతూ ఉంటుంది అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే ఈ షేప్ అనేది ఐసోకాంట్ కర్వ్ యొక్క షేప్ అనేది మనకు దేని మీద డిపెండ్ అయి ఉంటుందని అంటే చేంజెస్ ఇన్ ద లేబర్ అండ్ క్యాపిటల్. ఓకేనా? సో లేబర్ అండ్ క్యాపిటల్ కాంబినేషన్లో మనం ఏమైనా చేంజ్ చేస్తేనే దీని మీద ఎఫెక్ట్ పడుతుంది, కానీ లేకపోతే దీంట్లో ఏమి మార్పులు అనేవి ఉండవు అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత 7th ప్రాపర్టీ, ఈచ్ ఐసోకాంట్ కర్వ్ ఈజ్ ఓవల్ షేప్డ్. సో ప్రతి ఒక్క ఐసోకాంట్ కర్వ్ అనేది మనకు ఎలా ఉంటుంది అంటున్నాడంటే ఇట్ ఈస్ లైక్ ఏ ఓవల్ షేప్డ్. సో ఓవల్ షేప్లో ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. విచ్ ఎనేబుల్స్ ఏ ఫామ్ టు ఐడెంటిఫై ద మోస్ట్ ఎఫిషియెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఏ ఫామ్ టు ఐడెంటిఫై ద మోస్ట్ ఎఫిషియెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. దీనివల్ల మనం ఏం ఐడెంటిఫై చేయొచ్చు అంటే మోస్ట్ ఎఫిషియెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే మనం ఏ ఫ్యాక్టర్ని తీసుకుంటే మనకు ప్రొడక్షన్ అనేది ఎఫిషియెంట్గా జరుగుతుంది అనేది మనం దీని ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు. దట్స్ వై దిస్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అగైన్ వీఆర్ టేకింగ్ లేబర్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ క్యాపిటల్ ఆన్ వై యాక్సిస్. దెన్ యూ సీ L1, L2 అండ్ అప్ టు L5 అండ్ K1, K5, K6 అనేది మనం పాయింట్స్గా తీసుకున్నాడు. ఇక్కడ మీరు L1, K5 కాంబినేషన్ తీసుకుంటే అక్కడ మీకు ఆ కాంబినేషన్లో M అనే పాయింట్ ఒకటి మనకు రావడం జరిగింది కాంబినేషన్ దగ్గర. తర్వాత L2 అనేది ఈ రెండు మనం కంబైన్డ్ పాయింట్ దగ్గర L2, K6 దగ్గర మనం N అని రిప్రజెంట్ చేసాం. అదేవిధంగా L5 అండ్ K1 కాంబినేషన్ దగ్గర L అనేది మనం రిప్రజెంట్ చేసాం. అదేవిధంగా
కే అనే పాయింట్ అనేది మనకు ఈ బయటికి వెళ్ళిపోయింది. సో అంటే దాటి పరిధి మన లెవెల్ దాటి పక్కకి వెళ్ళిపోయింది. సో కాబట్టి మనకు అది పాయింట్ అనేది మనం కేతో ఇండికేట్ చేసుకున్నాం. అది కూడా మనకు పాసిబుల్లే, కొన్ని సందర్భాల్లో అలా కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అది మనం తప్పుగా ఏం భావించాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు దాని గురించినటువంటి మ్యాటర్ మనం చూస్తే కనుక ఏంటనేది కాన్సెప్ట్ చూస్తే, ఇన్ ద ఫిగర్ అబౌవ్ ద పాయింట్ ఎన్ అండ్ ఎం షోస్ ద సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్. ఈ ఎన్ ఎమ్ను రెండింటిని మనం గమనిస్తే కనుక ఈ రెండు కూడా మనకి ఏం చూపిస్తున్నాయంటే సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ అనేది మనకి చూపిస్తూ ఉన్నాయి. అంటే ఎక్కడా కూడా తేడా లేదు అనేది, రెండు ఈక్వల్గానే ఉన్నాయనేది మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. విత్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ లేబర్ అండ్ క్యాపిటల్, అంటే మనం డిఫరెంట్ కాంబినేషన్స్ లేబరు క్యాపిటల్లో డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకోవడం వల్ల మనకు అవి ఆ గ్రాఫ్ అనేది మనం ఫ్రేమ్ చేయగలిగాము, ఆ షేప్ అనేది వచ్చింది. తర్వాత ఎట్ పాయింట్ ఎన్ మోర్ క్యాపిటల్ ఈజ్ ఎంప్లాయిడ్ దాన్ లేబర్. మనం ఇక్కడ ఎన్ అనే పాయింట్ దగ్గర మనం మోర్ క్యాపిటల్ ఈజ్ ఎంప్లాయిడ్ దాన్ లేబర్. సో ఇక్కడ మనం లేబర్ కన్నా కూడా ఇక్కడ మనం క్యాపిటల్ అనేది ఎక్కువ తీసుకోవడం జరిగింది. అక్కడ ఎన్ అనే పాయింట్ దగ్గర చూడండి, అంటే లేబర్ L1 నుంచి L2కి చేంజ్ అయింది, అదేవిధంగా క్యాపిటల్ కూడా K5 నుంచి K6కి చేంజ్ అయింది. సో ఇక్కడ చేంజ్ అనేది రావడం జరిగింది కాబట్టి సో మనకి దానికి తగ్గట్టుగా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏంటనేది. సో అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్ యాజ్ కంపేర్డ్ టు ద కాంబినేషన్ షోన్ ఎట్ పాయింట్ ఎమ్. ఇది పాయింట్ ఎమ్ కన్నా కూడా ఇది ఎక్కువ మనకి ఎక్స్పెన్స్ అనేది అవుతుంది. ఎందుకంటే లేబర్ని మనం ఇంక్రీజ్ చేసామంటే వాళ్ళకి మనం వేజెస్ ఇవ్వాలి కాబట్టి, అంటే మన దగ్గర నుంచి డబ్బులు వాళ్ళకి మనం ఇవ్వాల్సి ఉంటుంది, మన డబ్బును వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో అది మనకు లేబర్ ఇంక్రీజ్ అయిందంటే దాని అర్థం మనకు ఖర్చు అనేది పెరిగిపోతుంది అనేది అర్థం అనేది మనం ఇక్కడ ఇండైరెక్ట్గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, డైరెక్ట్గా చెప్పైనప్పటికీ కూడా. కాబట్టి ఆ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, సో కాబట్టి అదొకటి మనం ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్. తర్వాత దేర్ ఫోర్ ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్ యాజ్ కంపేర్డ్ టు ద కాంబినేషన్ షోన్ ఎట్ పాయింట్ ఎమ్. అదే ఇందాక చెప్పాం కదా, పాయింట్ ఎమ్ కన్నా కూడా పాయింట్ ఎన్ అనేది మనకి మోర్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఎందుకంటే కారణం లేబర్ అనేది ఇంక్రీజ్ చేయాల్సి వచ్చింది. లేబర్ని ఇంక్రీజ్ చేసామంటే అల్టిమేట్గా వాళ్ళకి మనం ఇవ్వాలి కాబట్టి, ఎంతో కొంత ఇవ్వాలి కాబట్టి పనిచేసినందుకు అది మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది కాబట్టి దానివల్ల మనకు ప్రొడక్షన్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే ప్రొడక్షన్ కాస్ట్ అనేది పెరిగిపోయిందో అల్టిమేట్గా మనకు వచ్చే ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం ఆ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సిమిలర్లీ ద కాంబినేషన్ ఎట్ పాయింట్ కే కెన్ బి రూల్డ్ అవుట్ బికాస్ ఆఫ్ ద పాజిటివ్ స్లోప్. ఇక్కడ మనకు పాజిటివ్ స్లోప్ వచ్చింది, నెగిటివ్ స్లోపింగ్ ఉండాలని చెప్పాం ఎప్పుడు కూడా కర్వ్ అనేది. సో ఇక్కడ నెగిటివ్ స్లోపింగ్ ఉందా, లేదు అంటే నెగిటివ్ స్లోపింగ్ అంటే ఏమవాలి, కిందకి వెళ్ళిపోవాలి, ఎక్స్ యాక్సిస్కి దగ్గరగా వెళ్ళాలి, కానీ వెళ్ళట్లా. కానీ అది ఎక్కడికి వెళుతుంది, పైకి వెళుతుంది, అప్వర్డ్ డైరెక్షన్లో వెళుతుంది. అంటే కేని ఎల్ నుంచి కే అనేది పెరిగింది ఎల్ కన్నా కూడా. అంటే ఇది మనకు బేసిక్గా చెప్పుకున్నటువంటి ఏదైతే మనకి ప్రాబ్లం ఉందో సో మనం ఆ ప్రాబ్లం అనేది ఇక్కడ మనకు వస్తుంది కాబట్టి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని మనం అవాయిడ్ చేయాలి. కాబట్టి ఇది మనకు ఫార్ బిహైండ్ ద స్కోప్ అవుతుంది. కాబట్టి ఈ పాయింట్ని మనం రాకుండా మనం మ్యాక్సిమం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. విచ్ మీన్స్ దట్ విత్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద లేబర్ మోర్ క్యాపిటల్ ఈజ్ టు బి ఎంప్లాయిడ్ టు హ్యావ్ ఎ కాన్స్టాంట్ ప్రొడక్షన్. సో ఎప్పుడైతే నువ్వు ఇంక్రీజ్ ఇన్ ద లేబర్ని పెంచుతూ వెళ్ళావో L5 దాకా, L5 తర్వాత మనం L6 అనుకోండి ఆ పాయింట్ని, సో L6 దాకా పెంచుతూ పోయావో అల్టిమేట్గా దానివల్ల ఏమవుతుందంటే మోర్ క్యాపిటల్ ఈజ్ టు బి ఎంప్లాయిడ్. అంటే క్యాపిటల్ అనేది ఏంటి, మనీనే కదా. సో నువ్వు ఎక్స్పెండిచర్ అనేది కూడా పెంచాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంది. సో అంటే నీ ఖర్చు కూడా పెరిగిపోతూ ఉంది, అది కూడా నువ్వు జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. ఓకే, సో which means that with an increase in the labor more capital is to be employed to have a constant production. అంటే మనకు కాన్స్టెంట్ ప్రొడక్షన్ రావాలంటే సో మళ్ళీ అగైన్ మనం అలాగే చేయాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రం అది సాధ్యపడుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. దట్ ఈజ్ అబౌట్ ఐసోకాంట్ కర్వ్. ఓకే, సో 7th ప్రాపర్టీ. తర్వాత MRTS మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్, దీని గురించి చూద్దాం. ఇప్పటివరకు మనం ఇంతకుముందు చెప్పాను కదా వీటి గురించి నెక్స్ట్ చెప్తానని చెప్పి. నౌ వీ టాక్ అబౌట్ మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ MRTS. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ MRTS refers
టు ద రేట్ ఎట్ విచ్ వన్ ఇన్పుట్ ఫ్యాక్టర్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ విత్ ద అదర్ టు అటైన్ ఏ గివెన్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్. అంటే ఒక ఫ్యాక్టర్ని మనం ఇంకొక ఫ్యాక్టర్ తోటి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు లెవెల్ ఆఫ్ అవుట్పుట్లో ఎటువంటి చేంజెస్ వస్తున్నాయనేది మనం గమనించడాన్ని మనం ఎంఆర్టీఎస్ అని చెప్తున్నాం. సో ఇన్ అదర్ వర్డ్స్ ద లెసర్ యూనిట్స్ ఆఫ్ వన్ ఇన్పుట్ మస్ట్ బి కాంపెన్సేటెడ్ బై ఇంక్రీజింగ్ అమౌంట్స్ ఆఫ్ అనదర్ ఇన్పుట్. అంటే మనం ఒకదాన్ని తగ్గించినప్పుడు రెండవ దాన్ని మనం పెంచడం అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్గా చెప్తున్నాం. దాన్ని కాంపెన్సేట్ చేయాలంటే లేబర్ తక్కువగా ఉన్నప్పుడు క్యాపిటల్ తక్కువగా ఉన్నప్పుడు లేబర్ తోటి మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నాడు. అప్పటికప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఉండాలని చెప్తున్నాడు. ఇన్పుట్ టు ద ప్రొడ్యూస్ ద సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్, బట్ కానీ అవుట్పుట్ అనేది మాత్రం సేమ్ లెవెల్లోనే ఉండాలి అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్గా చెప్తా ఉన్నాడు. తర్వాత ద బిలో టేబుల్ రిప్రజెంట్స్ ద రేట్ ఆఫ్ మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ బిట్వీన్ ద టూ ఇన్పుట్స్ ఫ్యాక్టర్స్ సే క్యాపిటల్ అండ్ లేబర్. సో మనం ఇక్కడ మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ కనుక తీసుకుంటే దట్ ఈజ్ ఎంఆర్టీఎస్ బిట్వీన్ ద టూ ఇన్పుట్స్ ఫ్యాక్టర్స్ సే క్యాపిటల్ అండ్ లేబర్. సో మనం ఈ కింద టేబుల్లో మనకు ఒకదానికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని మనకి క్లియర్గా చెప్తా ఉన్నాడు. అదేంటో ఒకసారి చూడండి. సో కాంబినేషన్ ఏలో క్యాపిటల్ అనేది 1 lakh రూపీస్ తీసుకుంటే లేబర్ అనేది 20 తీసుకున్నాం. తర్వాత కాంబినేషన్ బిలో క్యాపిటల్ అనేది 2 lakhs తీసుకుంటే లేబర్ అనేది 15 యూనిట్స్ తీసుకున్నాం. అదేవిధంగా కాంబినేషన్ సిలో క్యాపిటల్ అనేది 3 యూనిట్స్గా 3 lakhs తీసుకుంటే లేబర్ అనేది 11 యూనిట్స్ అయింది. అదేవిధంగా కాంబినేషన్ డిలో మనం 4 lakhs క్యాపిటల్ తీసుకుంటే లేబర్ అనేది 8 యూనిట్స్గా తీసుకోవడం జరిగింది. కాంబినేషన్ ఈలో 5 lakhs రూపీస్ తీసుకుంటే లేబర్ అనేది 6 యూనిట్స్ అయింది. అదేవిధంగా కాంబినేషన్ ఎఫ్ అనేది క్యాపిటల్ అనేది 6 lakhs అయితే లేబర్ అనేది 5 యూనిట్స్ అయిందని చెప్పి చెప్తా ఉన్నాం. సో ఫస్ట్ దాంట్లో మనకి మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ లాస్ట్ కాలం కనుక చూస్తే ఎంఆర్టీఎస్ అనేది మీకు ఎలా చూస్తున్నాం అంటే ఇక్కడ క్యాపిటల్ అనేది 1 lakh రూపీ అయితే 20 అనేది మనం ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏమి రాదు, పైన ఏదో ఒకటి ఉండాలి కాబట్టి స్టార్టింగ్ అనేది 0 అయిపోయింది. దెన్ యూ సీ క్యాపిటల్ అనేది కింద 2 lakhs ఉంది. తర్వాత పైన క్యాపిటల్ అనేది 1 lakh రూపీస్ ఉంది. 2 - 1 అండ్ లేబర్ ఈజ్ చేంజ్ టు 15 యూనిట్స్. సో 20 - 15 5 ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. 2 - 1 అండ్ 20 - 15 5. తర్వాత అదేవిధంగా 3 - 2 1 అండ్ 15 - 11 4. అదేవిధంగా 4 - 3 1 అండ్ 11 - 8 1. 11 - 8 3. దెన్ 3:1. తర్వాత 5 - 4 1. అదేవిధంగా 8 - 6 2. దట్స్ వై 2:1 అంటే పైన దాంట్లోంచి కింద దాన్ని తీసేయడం, కింద దాంట్లోంచి పైన దాన్ని తీసివేయడం ఇలాగనమాట. సో అదేవిధంగా 6 - 5 1 6 - 5 1 దట్ ఈజ్ 1:1. దీన్ని మనం ఫార్ములా రూపంలో చెప్పుకుంటే ఎంఆర్టీఎస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వన్ ఇన్పుట్ బై చేంజ్ ఇన్ అనదర్ ఇన్పుట్. సో ఒక ఇన్పుట్లో చేంజ్ని అదేవిధంగా ఇంకొక ఇన్పుట్లో వచ్చినటువంటి చేంజ్ని రెండింటిని మనం డివైడెడ్ బై చేసుకుంటే వచ్చేటటువంటిదే ఎంఆర్టీఎస్. అంటే దాని మధ్య ఉన్నటువంటి రేషియోని మనం ఏం చేస్తున్నామంటే ఎంఆర్టీఎస్ అని చెప్తున్నాం. సో దట్ విల్ బి ఇండికేటెడ్ వీఆర్ టేకింగ్ 2 ఇన్పుట్స్ యాజ్ లేబర్ అండ్ క్యాపిటల్. సో ఎంఆర్టీఎస్ ఈక్వల్ టు డెల్టా కే బై డెల్టా ఎల్. ఎంఆర్టీఎస్ అనేది ఏం చెప్తున్నాడు, డెల్టా కే బై డెల్టా ఎల్, వేరాజ్ డెల్టా కే ఈక్వల్ టు చేంజ్ ఇన్ క్యాపిటల్ అండ్ డెల్టా ఎల్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లేబర్. సో అంటే క్యాపిటల్లో వచ్చినటువంటి చేంజ్ అదేవిధంగా లేబర్లో వచ్చినటువంటి చేంజ్ అనేది మనం వాటి రెండింటి మధ్య ఉన్నటువంటి రేషియోని మనం కనుక చూస్తే అదే మనకు ఎంఆర్టీఎస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మన ఎంఆర్టీఎస్ అనే దాంట్లో మనకి ఎలా జరుగుతుంది, ఇక్కడ కూడా క్యాపిటల్ అనేది పెరుగుతూ ఉంటే లేబర్ అనేది తగ్గిపోతూ ఉంది. అదేవిధంగా క్యాపిటల్ అనేది మనకి తగ్గుతూ ఉంటే లేబర్ అనేది పెరుగుతూ ఉన్నది. సో ఇది మనకు ఇన్వర్స్ రిలేషన్షిప్గా మనం తీసుకుంటే కనుక దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఫైనల్గా ఒక ఇన్పుట్లో వచ్చినటువంటి చేంజ్ని ఇంకొక ఇన్పుట్ అంటే మనం లేబర్ క్యాపిటల్లో మనం తక్కువ తీసుకున్నప్పుడు దాన్ని లేబర్ తోటి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. క్యాపిటల్ని మనం ఎక్కువగా తీసుకున్నప్పుడు మిగతా దాన్ని లేబర్ని సబ్స్టిట్యూట్ తగ్గిస్తున్నాం. అంటే లేబర్ తగ్గినప్పుడు క్యాపిటల్ తోటి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, క్యాపిటల్ తగ్గినప్పుడు లేబర్ తోటి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇట్లా మనం ఒకదాంతో ఒకటి మనం ఇన్వర్స్ రిలేషన్ అనేది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకి అన్ని సందర్భాల్లో అన్నీ ఒకే రకంగా ఉండవు కాబట్టి మనం ఆ కాన్సెప్ట్ని ఎక్కువగా బేస్ చేసుకోవడం అనేది జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ఎంఆర్టీఎస్. ఓకే.